హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు వీడియో విషయానికి వచ్చినామంటే థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఓం శక్తి మాల వేసుకోవాలని అనుకుంటూ ఉన్నాము. ఓం శక్తి మాల వేసుకునే ముందు మేమైతే ఇల్లు అయితే ఎలా క్లీన్ చేస్తాము అనేసి ఈ వీడియో అన్నమాట. కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చి నేను అమావాస్య ముందు రోజే మొత్తం అంతా క్లీన్ చేసేసి వెళ్ళానన్నమాట. బట్ మళ్ళీ ఇంకొకసారి అంటే నేను మరుసటి రోజు మాల వేసుకుంటాను కాబట్టి ముందు రోజు నైట్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. టైం అయితే 7:50 అలా అయింది. సో ఆ టైంకి నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానన్నమాట. ఇంకైతే పిల్లలకి కొద్దిగా పాలైతే ఇద్దాము అనేసి బూస్ట్ అయితే కలుపుతూ ఉన్నాను పిల్లల కోసము. అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే నేను వంకాయ సాంబార్ చేసున్నాను. సో అదైతే వేడి చేసి ఇంకా దోసపిండి అయితే ఉంది, అది పెట్టేద్దాం పిల్లలకి అనేసి ఇక్కడైతే నేను సాంబార్ని వేడి చేస్తూ ఒక పక్క పిల్లలకి పాలైతే కలుపుతూ ఉన్నాను. అండ్ ఇంకా చూసారంటే ఇక్కడ చూసారా గందరగోళంగా ఉంది. ఇంకా వంటింట్లో గిన్నెలంతా ఉన్నాయి షింక్లో క్లీన్ చేయాల్సినవి. సో అవన్నీ క్లీన్ చేసేసి ఒకసారిగా నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాము అనేసి మొత్తం అంతా చకచకా చేసుకుంటూ ఉన్నాను. జనవరి 28న అమావాస్య కోసం అనేసి ఇల్లంతా క్లీన్ చేసేసి మేము వెళ్ళాము. అండ్ అప్పుడే నేను ఓం శక్తి బట్టలు, నెక్స్ట్ ఇంకా కర్టన్స్, ఇంకా బెడ్ కవర్సు, బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేసి వెళ్ళాను. ఆ తర్వాత జనవరి 29న అమావాస్య పూజ అనేది అక్కడ జరిగింది. తర్వాత మేము జనవరి 30న మేము పలమనేరుకి అయితే వచ్చాము. బట్ అయితే ఇంటికి నాన్ వెజ్ అనేది తేలేదు. కానీ అమావాస్య రోజు నాన్ వెజ్జే చేసాం కాబట్టి బయట ఇంకా అమ్మవారికి పూజ చేసినప్పుడు మేము తింటాము. ఆ తర్వాత అయితే మేము ఇంటికి అనేది నాన్ వెజ్ కానీ ఏది కానీ తెచ్చుకోము. అండ్ బయట కూడా తినమనమాట. ఇంతకుముందు అయితే మేము 2 సార్లు ఓం శక్తి మాల అనేది వేయడం అయితే జరిగింది. ఇది థర్డ్ టైం అనమాట. మొక్కుబడి చేసుకొని మేము మాల అనేది వేస్తూ ఉన్నాము. ఇంతకుముందు మాల వేసినప్పుడు నాన్ వెజ్ 1 వీక్ బిఫోరే మేము స్టాప్ చేసి 1 వీక్ నుంచి ఇంట్లో క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో క్లీనింగ్ అనేది ఎలా అంటే మొత్తము ఇంకా తలుపులు, దాల్బంద్రాలు, కిటికీలు, ఇంకా చిన్నను మనకి ఏదైనా వస్తువులు అన్నీ ఉంటాయి కదా. సో అన్నీ క్లీనింగ్ అనేది చేస్తాము. షోకేస్ అంతా క్లీన్ చేసేసుకుంటాము. ఇంకా బెడ్షీట్స్, బెడ్ కవర్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటాము. సో మనకైతే 1 డేలో చేసుకునే కాదు కాబట్టి 1 వీక్ బిఫోరే మొత్తం అన్నీ స్టార్ట్ చేసుకుంటా 1 డే అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత వచ్చి అలా 1 వీక్ పడుతుందన్నమాట మొత్తం క్లీనింగ్కి. నెక్స్ట్ వచ్చి ఇంకా ఓం శక్తి బట్టలు ఉంటాయి కదా, మనకి ఏమన్నా లేని ఉన్నప్పుడు కొనుక్కోవడము, అలా కొనుక్కొని వాటిని ఇంకా వాష్ చేసి వాటిని యూస్ చేసుకోవాలి. సో అందుకనేసి ఇలా అయితే మేము 1 వీక్ నుంచే నాన్ వెజ్ అనేది స్టాప్ చేసేస్తాము. ఇక్కడ కూడా అదే జరిగింది. నాన్ వెజ్ అనేది నేను ఇంటికి తేలేదు. బట్ అయితే అమ్మవారికి ఇంకా కంపల్సరీ మేము అమావాస్య పూజ చేసినప్పుడు అది శనివారము కాకపోతే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్జే చేస్తాము. అండ్ శనివారం అయితే మాత్రము నాన్ వెజ్ అనేది చేయమన్నమాట. ఏమంటే అమ్మవారికి శనివారం కూడా లెక్కలేదు. మనం కానీ మేల్మలమే వెళ్ళి చూసినట్లయితే అక్కడైతే నాన్ వెజ్ అనేది శనివారం కూడా వాళ్ళు వేస్తారు. అమ్మవారికి తినేవాళ్ళు కూడా తింటారనమాట. ఏమంటే అమ్మవారి ప్రసాదం అన్నట్లుగా తింటారు. మేమైతే ఇంకా ఆ పద్ధతి మేము చేయలేము కాబట్టి సో సాటర్డే రోజు మేము ఇక్కడ ఈ గుళ్ళో కౌస్ అనేది అంటే నాన్ వెజ్ అనేది కలపమన్నమాట. ఇక్కడైతే నాకు మా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా ఎక్కువ పని ఉన్నప్పుడు అందరి ఇళ్ళల్లోనూ పిల్లలు హెల్ప్ తీసుకుంటాము పేరెంట్స్. బట్ అయితే మా పిల్లలు అలా కాదు. నాకు వర్క్ ఎక్కువ ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే పని ఏదన్నా ఉంది అంటే చిన్న చిన్న పనులు ఇలా గిన్నెలు సర్దడం అనేది, నెక్స్ట్ వచ్చి ఇంకేమైనా బట్టలు తీసుకురావడము, లేదు అంటే ఇంకా ఏదైనా టవల్స్ అక్కడ ఇక్కడ ఉన్నవి ఎత్తుకొని పోయి ఆరేయడము, ఆరేసిన వాటిని ఎత్తుకొని వచ్చి పెట్టడము ఇలాంటివి కానీ, నెక్స్ట్ వచ్చి ఏదైనా చిన్న చిన్నగా సాపలు వేయడము, ఎత్తడము, బెడ్షీట్స్ సర్దడము, బెడ్షీట్స్ మడిచి ఎత్తి పెట్టడము, ఇంకా పిల్లోస్ ఎత్తి పెట్టడము, ఇలాంటి వర్క్స్ అనేది వీళ్ళు నాకు చేస్తూనే ఉంటారు. గగన్కి అయితే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ వర్క్స్ అనేది చెప్పలేదు. బట్ అయితే ఇప్పుడు ఆ అబ్బాయి కొద్దిగా పెరిగినాడు కాబట్టి పనులు అనేది చెప్తూ ఉన్నాను. అండ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నాకేమైనా పని ఉంటే చెప్పు మమ్మీ అని వచ్చి నాకు హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా హనీ అయితే ఈ వయసుకే స్టార్ట్ అయిపోయింది. అన్నయ్య చేస్తున్నాడు నేను కూడా చేయాలి అని అంటుంది. నేను వచ్చి హెల్ప్ చేస్తాను మమ్మీ, మా మిస్ చెప్పినారు, పెద్దవాళ్ళు చెప్తారు ఆ మమ్మీకి హెల్ప్ చేయాలనేసి, డాడీకి హెల్ప్ చేయాలని, నేను ఏమైనా వర్క్ ఉంటే చెప్పు మమ్మీ అంటూ వస్తూ ఉంటుంది.
అనిపిస్తుంది. ఇంకా గగన్ కూడా అంతే, చిన్నప్పుడు నన్ను ఏదైనా వర్క్ ఉంటే చెప్పమనేసి అడిగేవాడు. బట్ అయితే నాకు అప్పుడు ఇంకా ఈ అబ్బాయి ఒకడే కాబట్టి ఎక్కువ వర్క్ అనేది ఉండేది కాదు, తక్కువ వర్క్ కాబట్టి నేను ఒకదాన్నే చేసుకునేదాన్ని. ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మనం పెనాయిల్ కానీ లైజాల్ కానీ ఇలాంటివి ఏదైనా యూస్ చేస్తాము. బట్ అయితే అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు, తర్వాత ఒక చిటికెడు పసుపు అనేది వేసి ఇల్లు క్లీన్ చేయడం వల్ల ఏదైనా దోషాలు ఉన్నా కానీ, నెక్స్ట్ వచ్చి ఏదైనా అంటుముట్టు అని అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే కూడా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లోకి ఉంటుంది అనేసి నేను ఇలా క్లీన్ చేస్తాను. ఇక అలా పిల్లలు మనకు హెల్ప్ చేయడం వల్ల మనకు కూడా కొంచెము మనశ్శాంతిగా అనిపిస్తుంది. మన పిల్లలు మన దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు ఫోన్లు చూడడము, టీవీలు చూడడము ఇదే వాళ్ళకి ఒక రొటీన్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకు పిల్లల్ని ఆడుకునే పంపించవచ్చు. బట్ అయితే నైట్ అయిపోయినప్పుడు పంపించలేము కాబట్టి ఆ టైంలో ఇంకా హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఖాళీగానే ఉంటారు. కాబట్టి టీవీ చూస్తాను మమ్మీ అంటారు, లేదంటే మొబైల్ ఇమ్మనేసి నన్ను ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో వీళ్ళకి ఒక మంచి డైవర్షన్, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఎలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇంట్లో పనులు చేస్తే అని అనుకోవచ్చు. ఏం లేదండి, ఇప్పుడు మనము గిన్నెలు ఒక చోట పెడతాము, గ్లాసెస్ ఒక చోట పెడతాము, నెక్స్ట్ ప్లేట్స్ అనేవి కానీ, నెక్స్ట్ చెంబులు అనేవి కానీ ఒక కౌంటరే ఉంటుంది. బట్ అయితే మనకి స్టెప్స్ వైజ్ ఉంటుంది. చిన్నవి టీ తాగే గ్లాసులు ఒక స్టెప్లో, నీళ్ళు తాగే గ్లాసులు ఒక స్టెప్లో, చెంబులు ఒక స్టెప్లో, క్యారీస్ ఒక కౌంటర్లో, నెక్స్ట్ తినే ప్లేట్స్ ఒక కౌంటర్లో ఇలా పెడుతూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి పెట్టడం వల్ల ఏది ఎక్కడ పెడుతున్నాము అనే ఒక కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకి అక్కడ ఉంటుంది. సో అందువల్ల నేను ఈ పని అనేది గగన్కి అలవాటు చేశాను. నెక్స్ట్ ఇప్పుడైతే నేను గగన్కి అలవాటు చేశాను కానీ హనీకి అలవాటు చేయలేదు. అదేమి గగన్ అబ్బాయి కదా, హనీ అమ్మాయి కదా, అమ్మాయికి కదా చేయించాలి పనిలో అని అనుకుంటారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనే తేడా ఏం లేదు. అమ్మాయి వెళ్ళి ఇంట్లో అత్తగారి ఇంట్లో పని చేస్తుంది, అందుకు నేర్పించాలి అని అంటే, అబ్బాయిలు ఇప్పుడు చదువుకోవడానికి బయట వెళ్తారు. వాళ్ళకి పీజీలో ఉంటే వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాల్సిందే, వాళ్ళు తిన్న గిన్నెలు వాళ్ళు క్లీన్ చేసుకోవాల్సిందే, నెక్స్ట్ వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు ఉతుక్కోవాల్సిందే, నెక్స్ట్ వాళ్ళు ఉన్నటువంటి రూమ్ అనేది కానీ, వాళ్ళు పెట్టుకునే బట్టలు కౌంటర్ కానీ అవన్నీ వాళ్ళు క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకనేసి ఈ కాలం అనేది మనము అబ్బాయి అని అమ్మాయి అనేసి వర్క్స్ డివైడ్ చేయడము, అలా చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. కాబట్టి నేను ఇలా అయితే అలవాటు చేస్తూ ఉన్నాను పిల్లలకి. నెక్స్ట్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టంగా చేసేది ఏదైనా పని కానీ మనం చేపించాలి. అలా నేను ఇల్లు క్లీన్ చేసి పెట్టుకోవడము, ఇలా ఎప్పుడు అస్తమానం టీవీ చూసుకొని ఉంటే ఒక కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది పిల్లలకి. ఎక్కువ టీవీనే చూసుకొని కూర్చుంటారు, లేదా మొబైల్ ఎత్తుకొని ఏ గేమ్ దొరికితే ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకొని ఇలా చేస్తుంటారు. మా హనీకి మంచిగా ఉంది అలవాటు గేమ్స్ ఆడడము మొబైల్స్లో. సో వాళ్ళని డైవర్ట్ చేయడం కోసమే నేను ఇలా వీళ్ళకి ఈ పని అనేది చిన్న చిన్న పనులు అనేది చేపిస్తూ ఉన్నాను. దీంతో వాళ్ళు కొంచెం డైవర్ట్ అయితే అయిపోయి నీట్గా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది రావడం అనేది కొంచెం నేను గమనించినాను కాబట్టి చేపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూసారు కదండి, ఇల్లు అయితే ఇలా మొత్తం అంతా మోప్ పెట్టుకొని నెక్స్ట్ అయితే బెడ్షీట్స్, కర్టన్స్, విండో కర్టన్స్ అన్నీ సర్దుకున్నాను. తర్వాత పిల్లలంతా ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్గా నీట్గా బోలించేశారు. అలా ఎత్తిపెట్టిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఉంది అక్కడ కౌంటర్ అనేది. నెక్స్ట్ అయితే నేను దోశకి పిండి వేశాను. ఏంటి ఇది ఇంత వేసినారు, ఏమన్నా పండగనా లేకపోతే ఏమి జనాలు వస్తున్నారా అనేసి అనుకుంటారు. నేనైతే 1 వీక్కి సరిపోయేలాగా వేస్తానండి పిండి అనేది. ఏమంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అర్ధరాత్రి అయిపోనివ్వండి, లేదా తెల్లారి అవ్వనివ్వండి, లేదా ఆఫ్టర్నూన్ అవ్వనివ్వండి, ఒకవేళ వాళ్ళకి రైస్ తినడానికి బోర్గా ఉన్నప్పుడు ఇలా ఒక చిన్న దోశ అనేది పోసి ఇచ్చినామంటే హ్యాపీగా తినేస్తారు. మనం పెట్టే ఏ ఫుడ్ అన్నా కానీ అంత పోషణ ఉండేదైతే ఉండదు కాబట్టి మన దగ్గర ఇప్పుడు అన్నీ మనకి హైబ్రిడ్ వచ్చేసినాయి. మనం అనుకుంటాము రైస్ పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం బాగా పుష్టిగా ఉంటారు, ఈ టిఫిన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి పుష్టి ఉండదు అనేసి. రైస్ అయినా మనం చేసేది అదే బియ్యంతోనే, మనం ఈ దోశ పిండి అనేది కూడా అదే బియ్యంతోనే చేస్తాము. ఇందులోనూ ఏమి డిఫరెన్స్ అనేది ఉండదు.
ఉండదు. ఇంకా సంగటి పెడతాము అని అంటే సంగటి ఆల్రెడీ పెడుతున్నాము, కానీ ఆ సంగటి చేయడానికోసము మనము రాగుల పిండి యూస్ చేస్తాం కదా. ఇప్పుడు రాగులు కూడా నాటివి అయితే రావట్లేదు, హైబ్రిడ్వే వస్తున్నాయన్నమాట. అందుకే ఆ సంగటి కూడా మనకి తినడానికి అంత రుచిగా అనేది అనిపించడం లేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రేపు పొద్దున్న మాల వేసుకోవాలి కాబట్టి అంతా క్లీన్ చేసేసి ఈ విధంగా బట్టలు కూడా ఎత్తి పెట్టుకునేసినాను. సో ఇక్కడ చూసారు కదా, మా నైట్ 12 అయితే అయిపోయింది. అలా 7:50కి అలా స్టార్ట్ చేస్తే నైట్ 12 వరకు పట్టిందనమాట. ఇంటి క్లీనింగు, నెక్స్ట్ అంతా సర్దుకోవడానికి, ఇంకా పిల్లలకి టిఫిన్, ఇంట్లో వంటింట్లో కౌంటర్ అంతా. సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఓం శక్తి మాల వేసుకునే ముందు రోజు అయితే నేను ఇలా క్లీన్ చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.